ఏపీలో జరుగుతున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరుగుతున్న హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు ఏపీ సీఎస్ డీజీపీలపై మండిపడింది. ఇవాళ మధ్యాహ్నం 3:30కు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చూడాలని తాము పదే పదే హెచ్చరించినా తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల అనంతరం హింసాకాండను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది? హింసాకాండ జరుగుతుందని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని నిలదీసింది. ఇది ఎవరి వైఫల్యం? దాడులకు ఎవరు పాల్పడుతున్నారు? ఎవరిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించింది. అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారన్న దానిపై నివేదిక సమర్పించాలని, వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులతో ఏపీ సెక్రటేరియట్లో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ డీజీపీ కుమార్ విశ్వజిత్ భేటీ అయ్యారు. పోలింగ్ ముగిసిన తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలపై వీరంతా చర్చించారు. ఇవాళ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ముందు ఇవ్వాల్సిన వివరణపైన చర్చించారు. ఈసీకి సమర్పించాల్సిన నివేదికపై సమీక్షించారు. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరుగుతున్న హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు ఏపీ సీఎస్ అలాగే డీజీపీలపై మండిపడింది. ఇవాళ మధ్యాహ్నం 3:30కు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చూడాలని తాము పదే పదే హెచ్చరించినప్పటికీ తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల అనంతరం హింసాకాండను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది? హింసాకాండ జరుగుతుందని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని నిలదీసింది. ఇది ఎవరి వైఫల్యం? దాడులకు ఎవరు పాల్పడుతున్నారు? ఎవరిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించింది. అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారన్న దానిపై నివేదిక సమర్పించాలని, వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా కోరింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఆల్రెడీ అంటే మనం చూసాం ఏపీలో పోలింగ్, ఆ తర్వాత ఇప్పటికీ కూడా ఇంకా హింసాత్మక ఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. మరి వీటిపైన ఎటువంటి వివరణ ఈ రోజు ఇవ్వబోతున్నారు? ఏ సమయానికి ఢిల్లీ వెళ్తున్నారు? హరీష, ఎన్నికల సమయంలోనూ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో చెలరేగినటువంటి హింసాత్మకమైన సంఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిపైన చర్యలు తీసుకుంది. ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు కూడా, అనంతరం జరుగుతున్నటువంటి ఇంకా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలా ప్రాంతాల్లో, చాలా జిల్లాల్లో చాలా హింసాత్మకమైనటువంటి సంఘటనలు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా జోక్యం చేసుకుంది. రాష్ట్రంలో ఉన్న ముఖ్య ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని, అదేవిధంగా డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తాని ఈ రోజు ఢిల్లీ వచ్చి వ్యక్తిగతంగా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకి ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, అదేవిధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు ఇద్దరు కూడా 3:30కి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి ఢిల్లీ వెళ్లి వ్యక్తిగతంగా వారికి వివరణ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం ఆదేశించింది. అసలు మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద దాదాపు 3068 అత్యంత సమస్యాత్మకమైన గ్రామాలు, ఆయా పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టలేదు? ఆయా ప్రాంతాల్లో గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా, గతంలో చెలరేగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనల దృష్ట్యా ఎందుకు అక్కడ అదనపు బలగాలను చేర్చలేదు? ముందుగానే ఎందుకు ఇంటెలిజెన్స్ వారి నివేదిక ప్రకారం ముందుగానే ఆయా ప్రాంతాల్లో గొడవలు జరుగుతాయి, పార్టీల పరంగా, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా ఎందుకు గొడవలు జరుగుతాయి ముందుగానే ఎందుకని మీరు ఊహించలేకపోయారు? ముందుగానే ఎందుకు పసికట్టలేకపోయారు? పసికట్టిన తర్వాత ఎందుకు ఆయా
ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కదిద్దలేకపోయారు. అన్ని రకాల రాష్ట్రం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాలైనటువంటి స్వేచ్ఛని స్వతంత్రాన్ని మొత్తం పౌరులకు ఇచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అన్ని రకాల అనుమతులు అన్ని రకాలైనటువంటి షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎందుకు పోలీస్ వైఫల్యం చెందింది, ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందింది, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని చెప్పేసి ముఖ్య ప్రధాన కార్యదర్శికి అదేవిధంగా డీజీపీ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈరోజు కడప, అనంతపురం, అదేవిధంగా పల్నాడు, మొత్తం ఇటు తిరుపతి ఈ జిల్లాల్లో వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కడ కూడా హింసాత్మకమైనటువంటి సంఘటనలు నిరోధించేటటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం దీనంతా కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ డీజీపీకి అదేవిధంగా సీఎస్ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలి, నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకి కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఇటు సీఎస్ అటు డీజీపీ కూడా హాజరు కాబోతున్నారు. దీని తర్వాత వారు ఇచ్చినటువంటి వివరణ, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, చోటు చేసుకున్నటువంటి సంఘటనల నేపథ్యంలో అన్ని కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా సంతృప్తి చెందుతుందా లేకపోతే పూర్తి స్థాయిలో అసంతృప్తి గురయ్యి జరిగినటువంటి సంఘటన మీద ఇంకా మరింత సీరియస్ అయ్యి తదుపరి చర్యలకు పూనుకుంటుంది అనేటటువంటి అంశం గురించి ఈరోజు 3:30 గంటల తర్వాత తెలిసే అవకాశం ఉంది. హరీష. థ్యాంక్ యూ జయరాజ్.